హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. లెర్న్, స్పీక్ అండ్ గ్రో. షల్ వి స్టార్ట్ అవర్ క్లాస్ టుడే? క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? మరి దానికి ముందుగా ఎప్పటిలాగే జెంటల్ రిమైండర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. సో ఈరోజు క్లాస్లో మీరు మన చిన్నపిల్లల కోసం చేస్తున్నాం కదా, ప్రైమరీ కిడ్స్ కోసం ఆపోజిట్ వర్డ్స్ 3 పార్ట్ 3 అనమాట. ఇది ఒక 5 ఆపోజిట్ వర్డ్స్ని మీరు నేర్చుకోబోతున్నారు ఈరోజు. ఓకే, సో అవేంటో చూద్దాం. RICH, రిచ్. రిచ్ అంటే బాగా డబ్బు ఉండడం, ధనవంతులు అనమాట. రిచ్ మన ఫిల్మ్ స్టార్స్ ఉంటారు చూడండి, హీరోస్, హీరోయిన్స్, అలాగే మినిస్టర్స్, ఇలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా, రిచ్, బాగా డబ్బున్న వాళ్ళు. పూర్, POOR, పూర్ అంటే పేదవాళ్ళు. మనం రోడ్డు మీద చూస్తుంటాం, చిన్న చిన్న హట్స్లో ఉంటారు, గుడిసెల్లో, అంటే రోడ్డు మీద బెగ్గర్స్ని అట్లా కూడా చూస్తాం, డబ్బులు ఉండవు సరిగ్గా. పూర్ అంటే బాగా పేదవాళ్ళు, రిచ్ అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. రిచ్, పూర్. నెక్స్ట్ హాట్. హాట్ అంటే వేడిగా ఉండడం. ఇప్పుడు వేడి వేడి కాఫీ కప్ పట్టుకున్నారనుకోండి, వేడిగా ఉంటుంది కదా, పట్టుకుంటే వేడిగా అనిపిస్తుంది. హాట్, వేడిగా ఉండవు. ఇంకా వెదర్ కూడా హాట్గా ఉంటుంది ఒక్కోసారి, వేడిగా. అండ్ కోల్డ్ అంటే చల్లగా ఉండడం. ఇప్పుడు వింటర్ కదా, చల్లగా ఉంది కదా, చల్లగా ఉండడం. ఐస్ ముక్క పట్టుకున్నారనుకోండి, చల్లగా ఉంటుంది. ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కదా, ఐస్ క్యూబ్ చల్లగా ఉంటుంది. ఓకే, హాట్, కోల్డ్. హాట్ వేడి, కోల్డ్ చల్లగా ఉండడం. వెట్ అంటే తడిగా ఉండడం. బట్టలు ఉతికి ఆరేస్తాం కదా, తడిగా ఉంటాయి కదా, తడిగా. వర్షం పడినప్పుడు నేల కూడా తడిగా ఉంటుంది. వెట్, WET, వెట్ అంటే తడి. DRY, డ్రై అంటే ఎండిపోవడం. సమ్మర్లో ఒక్కసారి మొక్కలు ఎండిపోతాయి, ఆరేసిన బట్టలు ఎండిపోతుంటాయి, ఎండిపోవడం అనమాట. పొడిగా ఉండడం, ఎండిపోవడం, పొడిగా ఉండడం, డ్రై. అలాగే ఎర్లీ, దీన్ని ఎర్లీ అనాలి అనమాట, ఎర్లీ. కానీ మనం ఇండియన్ ప్రొనౌన్సియేషన్లో ఎర్లీ అంటుంటాం. ఎర్లీ అంటే త్వరగా. స్కూల్కి త్వరగా వచ్చేస్తారు, నిద్ర తొందరగా లేసేస్తారు కదా మార్నింగ్, సండేస్ అప్పుడు ఆడుకోవడానికి. ఎర్లీ అంటే త్వరగా. అండ్ లేట్ అంటే ఆలస్యంగా. ఒక్కోసారి స్కూల్కి లేట్గా వస్తారు, ఒక్కోసారి నిద్ర కూడా లేట్గా లేస్తారు హాలిడేస్ అప్పుడు, హోంవర్క్ లేట్గా చేస్తారు. లేట్ అంటే ఆలస్యం. ఎర్లీ అంటే ఫాస్ట్గా, తొందరగా అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ యాక్షన్తో చూపిస్తున్నాను. వాట్ ఈస్ దట్? PULL, పుల్ అంటే లాగడం. చూసారా, ఇక్కడ ఉన్నవాడిని ఇలా లాగాను, పుల్. పుల్కి అంటే లాగడం అనమాట. మరి ఆపోజిట్ పుల్కి ఏంటి? పుష్, తోసేయడం. పుల్, పుల్ లాగడం, పుష్ తొయ్యడం. ఓకే, సో పుల్ అంటే లాగడం, పుష్ అంటే తొయ్యడం. ఓకేనా? పుల్, పుష్. సో అర్థమైనయా? సో మరి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఆపోజిట్స్తో కలుద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, మరి క్లాస్ కంప్లీట్ చేయడానికి ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్, click the bell icon and please do comment. We will meet in the next class. Bye bye. Yeah.